ఇక్కడ చూడండి, మన దగ్గర 3 రకాల మిశ్రమాలు ఉన్నాయి. ఇందులో మొదటిది నీటిలో ఉప్పు కలిపినటువంటి మిశ్రమం. రెండవది నీటిలో శుద్ధపుడి కలిపినటువంటి మిశ్రమం. మూడవది పాలు. ఒకసారి ఈ 3 మిశ్రమాలను జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ ఒకేలా ఉన్నాయా? లేదు కదా! ఈ ఒక్కో మిశ్రమం ఒక్కో రకంగా ఉంది. సరే, మొదట ఈ ఉప్పు నీటి మిశ్రమాన్ని చూడండి. ఇందులో ఉప్పు పూర్తిగా కలిసిపోయి మన కళ్ళకు కనబడడం లేదు కదా! కాబట్టి ఇది ఒక సజాతీయ మిశ్రమం. అదే శుద్ధపొడి మిశ్రమాన్ని తీసుకుంటే ఇందులో శుద్ధపొడి సరిగా నీటిలో కలిసిపోలేదు కదా! కాబట్టి ఇది ఒక విజాతీయ మిశ్రమం. సరే, ఇప్పుడు చివరగా పాలను తీసుకుందాం. పాలు సజాతీయ మిశ్రమమా లేక విజాతీయ మిశ్రమమా? ఒక్కసారి ఆలోచించండి. సాధారణంగా మనం పాలను కూడా సజాతీయ మిశ్రమమే అని అనుకుంటాం. కానీ నిజానికి పాలు విజాతీయ మిశ్రమం. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది కదా! కానీ ఇదే నిజం. దీని గురించి మనం ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే ముందుగా మనం ద్రావణాలు, అవలంబనాలు మరియు కొలాయిడ్ల మధ్య ఉన్న తేడాలను తెలుసుకోవాలి. ముందుగా మనం ద్రావణం సొల్యూషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. దీనికోసం ఉప్పు నీటిని ఉదాహరణగా తీసుకుందాం. ద్రావణం యొక్క మొట్టమొదటి లక్షణం ఇదొక సజాతీయ మిశ్రమం. దీని అర్థం ఏంటంటే ద్రావణంలో ఉన్న ద్రావితం సొల్యూట్, ద్రావణి సాల్వెంట్ అంతటా ఏకరీతిలో సమానంగా విస్తరించి ఉంటుంది. నిజమే కదా! మనం తీసుకున్న ఉదాహరణలో ద్రావితమైనటువంటి ఉప్పు ద్రావణి అంటే నీటిలో సమానంగా విస్తరించి ఉంది కదా! అందుకే మనం ఉప్పు నీటిలో పూర్తిగా కరిగిపోయిందని చెప్తాం. అయితే ఇక్కడ మనం ఉప్పు నీటిలో కరిగిపోవడం అనే ప్రక్రియను అణువుల స్థాయిలో ఎలా జరుగుతుందో ఒక్కసారి పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, వీటిని మనం నీటి అణువులు అనుకుంటే ఇవి ఉప్పు కణాలు లేదా అయాన్లు. మనం ఉప్పు నీటిలో కరిగిపోయిందని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే ఉప్పులోని ప్రతి వ్యక్తిగత కణం లేదా అయాన్ విడిపోయి నీటి అంతటా ఏకరీతిగా ఈ విధంగా విస్తరించి నీటి అణువుల మధ్య ఉన్న ఖాళీ స్థలాలను పూర్తిగా ఆక్రమిస్తుంది. అయితే ఎప్పుడైనా ఒక పదార్థం ఇంకో పదార్థంలో కరిగిపోయింది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా జరిగేది ఇదే. ఇది ద్రావణాల యొక్క మొట్టమొదటి అలాగే ప్రాథమిక లక్షణం. ఇంకా ద్రావణాల మరో ముఖ్యమైన లక్షణం ఏంటంటే ద్రావణంలోని కణాల పరిమాణం చాలా అంటే చాలా చిన్నదిగా ఉంటుంది. ఎంత చిన్నవిగా అంటే ఈ కణాల పరిమాణం సుమారుగా 0.01 నానోమీటర్ల నుండి 1 నానోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఇంకా దీని మూడవ లక్షణం ద్రావణాన్ని మనం కదపకుండా ఎంతసేపు పక్కన పెట్టినా ఇందులో ఉన్న కణాలు అడుగు భాగానికి చేరుకోవు. కావాలంటే మీరు ఈ ఉప్పు నీటి ద్రావణాన్ని కొంత సమయం కదపకుండా పక్కన ఉంచిన ఈ బీకర్ అడుగు భాగాన ఉప్పు చేరడాన్ని మీరు చూడలేరు. ఈ విధంగా కణాలు అడుగు భాగానికి చేరవు కాబట్టి ద్రావణాలను మనం వడపోత ద్వారా వేరు చెయ్యలేము. ద్రావణాలకు ఉన్నటువంటి ఇంకో విశిష్టమైన లక్షణం ఇవి కాంతిని పరిక్షేపణం చెయ్యవు. దీని అర్థం ఏంటంటే మనం ఈ ఉప్పు నీటి ద్రావణం ఉన్నటువంటి ఈ గాజు గ్లాస్ మీద లేజర్ కాంతిని పడేలాగా చేస్తే ఇక్కడ మనం కాంతి గాజు గ్లాస్లోకి ప్రవేశించడం అలాగే బయటకు రావడం ఈ 2 పాయింట్స్ని మాత్రమే చూడగలుగుతాం. అంతేకాని ద్రావణం లోపల కాంతి ప్రయాణించే మార్గాన్ని చూడలేము. ఇలా ఎందుకు చూడలేమంటే ఈ కణాలు కాంతిని పరిక్షేపణం చెయ్యవు. ఈ విధంగా కాంతి పరిక్షేపణం ఎందుకు జరగదో మనం అర్థం చేసుకోవడానికి ఒక కణాన్ని తీసుకొని దానిపైకి లేజర్ కాంతిని పంపితే ద్రావణాల్లో ఈ కణాలు అత్యంత సూక్ష్మంగా ఉండడం వల్ల ఇవి కాంతి వాటిని తాకినా చెదిరిపోకుండా నేరుగా వెళ్ళేలా చేస్తాయి. అందువల్ల ద్రావణాల్లో కాంతి పరిక్షేపణం జరగదు. సరే, ఇప్పుడు మనం
అవలంబనాల గురించి తెలుసుకుందాం. అంటే సస్పెన్షన్స్ గురించి తెలుసుకుందాం. అవలంబనాలకు ఉదాహరణగా మనం నీటిలో కలిపినటువంటి శుద్ధపొడి మిశ్రమాన్ని తీసుకోవచ్చు. ఈ మిశ్రమాల యొక్క మొదటి లక్షణం ఇవి విజాతీయ మిశ్రమాలు, హెట్రోజీనియస్ మిక్స్చర్స్. అంటే ఈ మిశ్రమాలలో ద్రావిత కణాలు నీరంతటా ఏకరీతిలో విస్తరించి కరిగి ఉండవు. దీనివల్ల మనం ఆ కణాలను చాలా సులభంగా కంటితో చూడొచ్చు. కావాలంటే ఈ శుద్ధపొడి మిశ్రమాన్ని చూడండి. ఇందులో శుద్ధపొడి మన కళ్ళకు నేరుగా కనబడుతోంది కదా. ఈ విధంగా కరగని ఘన పదార్థం మరియు ద్రవ పదార్థం కలిసి ఉండే విజాతీయ మిశ్రమాలను మనం అవలంబనాలు అని అంటాము. వీటి కణాల పరిమాణం 1000 నానోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ద్రావణాలతో పోలిస్తే ఇవి చాలా పెద్ద కణాలు. అందువల్ల ఈ మిశ్రమాన్ని మనం కొంతసేపు కదపకుండా అలానే వదిలేస్తే ఈ శుద్ధపొడి కణాలన్నీ కూడా మెల్లగా గ్లాసు అడుగు భాగానికి చేరుకొని స్థిరపడతాయి. కాబట్టి వీటిని మనం వడపోత పద్ధతి ద్వారా చాలా సింపుల్గా వేరు చేయవచ్చు. సరే, ఇక చివరగా అవలంబనంలోని కణాలు కాంతిని పరిక్షేపణం చేస్తాయి. ఎందుకంటే ఇందులో కణాల పరిమాణం చాలా పెద్దదిగా ఉంటుంది. అటువంటి పెద్ద కణం మీదకు కాంతి వచ్చి ఢీకొట్టినప్పుడు ఆ కణం కాంతిని అన్ని దిశల్లోకి చెదరగొడుతుంది. ఇలా చెదరిపోయిన కాంతి కిరణాలు మన కంటికి కూడా చేరుతాయి. దీనివల్ల మనం ఈ అవలంబనాల గుండా లేజర్ కాంతిని పంపినప్పుడు ఆ మిశ్రమం లోపల కాంతి ప్రయాణిస్తున్నటువంటి మార్గాన్ని కూడా మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. సరే, ఇప్పుడు మనం కొలాయిడ్ల గురించి తెలుసుకుందాం. కొలాయిడ్లను కాంజీకాబకణ ద్రావణాలు అని పిలుస్తారు. కొలాయిడ్లకు ఉదాహరణ పాలు. కొలాయిడ్ల మొదటి లక్షణం ఇవి ఒక విజాతీయ మిశ్రమాలు, అంటే హెట్రోజీనియస్ మిక్స్చర్స్. సరే, ఇక్కడ మీరు పాలను చూసిన వెంటనే ఇందులో కణాలన్నీ కూడా ఏకరీతిలో విస్తరించున్నాయి కదా. ఇది సజాతీయ మిశ్రమం అవుతుందేమో అని అనుకోవచ్చు. కానీ కొలాయిడ్లలో కణాలు ఏకరీతిగా విస్తరించి ఉన్నప్పటికీ అవి విజాతీయ మిశ్రమాలు అవుతాయి. ఇలా ఎందుకు అవుతుందంటే కొలాయిడ్లలోని కణాల పరిమాణం ద్రావణంలోని కణాల కంటే పెద్దదిగా, అలాగే అవలంబనంలోని కణాల కంటే చిన్నదిగా ఉంటుంది. అంటే వీటి కణాల పరిమాణం సుమారు 1 నానోమీటర్ నుండి 1000 నానోమీటర్ల మధ్యలో ఉంటుంది. అంటే ఈ కణాలు ఉప్పు నీటిలో ఉన్నంత చిన్నవి కావు, అలాగని శుద్ధపొడి నీళ్ళలో ఉన్నంత పెద్దవి కావు. రెండింటికి మధ్యస్థంగా ఉంటాయి. ఒక మిశ్రమంలో ద్రావితం ఏకరీతిగా విస్తరించి ఉన్నప్పుడు దాన్ని మనం సజాతీయ మిశ్రమం అని అంటాం. అంటే ఈ విధంగా ద్రావణి అణువుల మధ్య ఉన్నటువంటి ఖాళీలను ప్రతి ద్రావిత కణం పూర్తిగా ఆక్రమిస్తే అది సజాతీయ మిశ్రమం యొక్క లక్షణం. ఉప్పు నీటిలో ఈ విధంగానే ఉప్పు అయాన్లు నీటి అణువుల మధ్య ఉన్న స్థలాన్ని ఆక్రమించాయి. అంటే ఇక్కడ ద్రావితం పూర్తిగా కరిగిపోయింది కాబట్టి అది ఒక సజాతీయ మిశ్రమం అయింది. అయితే మనం అవలంబనంకు ఉదాహరణగా తీసుకున్నటువంటి నీటిలో ద్రావణి అణువుల మధ్య శుద్ధపొడి కణాలు చాలా పెద్ద ముక్కలుగా ఉన్నాయి. అవి నీటి అణువుల మధ్య ఉన్న ఖాళీ స్థలాలను ఆక్రమించవు. ఇక్కడ ఈ శుద్ధపొడి అణువులు గుంపులుగా ఉన్నాయే కానీ చిన్న చిన్న అణువులుగా విడిపోవు. అదే కొలాయిడ్ల విషయానికి వస్తే పరిస్థితి ఈ రెండింటికి మధ్యస్థంగా ఉంటుంది. ఒక కొలాయిడ్లో నీరు లేదా ఏదైనా ద్రావణి అణువులు ఉన్నాయని అనుకుంటే అందులోని ద్రావిత కణాలు ద్రావణి అణువుల మధ్య ఖాళీ స్థలాలను పూర్తిగా చిన్న చిన్నగా విడిపోయి ఆక్రమించవు. అలాగని అవి అవలంబనం కణాలంత పెద్దగా కూడా ఉండవు. అందుకు భిన్నంగా ఇవి చాలా చిన్న పరిమాణంలో ఉన్న ముద్దలుగా లేదా గుంపులుగా ఉంటాయి. అంతేకాని ఇవి ద్రావణిలో పూర్తిగా కరిగిపోవు. కరిగిపోవడం అంటే ద్రావణి అణువుల మధ్య ఉన్న స్థలాన్ని పూర్తిగా ఆక్రమించడం కదా. కానీ అది ఇక్కడ జరగదు. పూర్తిగా కరిగిపోవాలంటే
ప్రతి కణం విడిపోయి ద్రావణి అణువుల మధ్య చేరాలి. కొలాయిడ్లలో అలా జరగదు. అవలంబనాల్లో కూడా జరగదు. అయితే కొలాయిడ్ కణాలు అవలంబనం కణాల కంటే చాలా చిన్నవిగా ఉండడం వల్ల ఈ కణాలు అలానే అవలంబితమై ఉండిపోతాయి. అంటే కొలాయిడ్ కణాలు కింద పడిపోకుండా మిశ్రమం అంతటా కూడా ఏకరీతిగా విస్తరించి ఉంటాయి. పాల ఉదాహరణ తీసుకుంటే పాలలో ద్రవరూప కొవ్వు బిందువులు ఉంటాయి. ఈ కొవ్వు బిందువులు పాల అంతటా సమానంగా విస్తరించుంటాయి. అంతేకాని అవి కరిగిపోవు. దీనివల్ల పాలల్లో ఆ కొవ్వు బిందువులు తేలుతూ ఉంటాయి. కాబట్టి మనం ఆ కణాలను వదిలేసినప్పుడు అవి అడుగు భాగానికి చేరవు. దానికి భిన్నంగా అవి ఎప్పటికీ మిశ్రమంలోనే ఉంటాయి. కాబట్టి మనం ఈ కొలాయిడ్లను వడపోత పద్ధతి ద్వారా వేరు చెయ్యలేము. అలాగే ఈ కొలాయిడ్ల యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఈ కణాలు కాంతిని పరిక్షేపణం చేస్తాయి. దీనినే మనం టిండాల్ ప్రభావం, టిండాల్ ఎఫెక్ట్ అని పిలుస్తాము. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం పాల గ్లాసు ఒకవైపు నుండి లేజర్ కాంతిని ప్రసరింపజేస్తే పాలగుండా ఆ లేజర్ కాంతి వెళ్ళే మార్గం మనకు ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఎందుకంటే కాంతి కిరణాలు ఒక కొలాయిడ్ కణాన్ని ఢీకొట్టినప్పుడు ఆ కణం కాంతిని అన్ని దిశల్లోకి చెదరగొడుతుంది. ఈ ప్రభావాన్నే టిండాల్ ప్రభావం అని అంటాము. సో ఇప్పుడు మీకు ద్రావణాలు, అవలంబనాలు అలాగే కొలాయిడ్ల మధ్య ఉన్నటువంటి ప్రధానమైన తేడాలు అర్థమయ్యాయి కదా. సరే, వీటిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి.